ఇక బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. చిత్తూరు, నంద్యాల, ప్రకాశం సహా అనేక జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, పిడుగులు పడేటువంటి అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేటువంటి అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు చెబుతున్నారు. దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి దత్తాత్రేయ అందిస్తారు. గడిచిన 2 రోజుల నుంచి కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉత్తరాంధ్ర వైపుగా పడుతున్నాయి. అయితే ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు ఈ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు తుఫాన్ హెచ్చరిక అధికారి ఉన్నారు. వారిని అడిగి మనం కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, ఈ వర్షాలు ఇంక ఎన్ని రోజులు పడితే అవకాశం ఉంది? ఏ జిల్లాలో భారీ నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది? నైరుతి ఋతుపవన ప్రభావం ఇంకా కంటిన్యూ అవుతోంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే మన కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనాలు, అలాగే నైరుతి బంగాళాఖాతంలో ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనాలు, వీటన్నిటి ఒక ప్రభావం చేత రాగల 24 గంటల్లో మనకి కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా ఒక మాస వర్షాలు, అలాగే 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం, మరికొన్ని చోట్ల భారీ వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ముఖ్యంగా ఇటు ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు ఈ 5 జిల్లాలకి కూడా ఆరెంజ్ అలర్ట్స్ ఇస్తూ భారీ నుంచి అతి భారీ వర్షపాతం నెక్స్ట్ 24 అవర్స్ పీరియడ్లో వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అలాగే నెక్స్ట్ ఇటు అనకాపల్లి, కాకినాడ, యానం, కోనసీమ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అల్లూరు సీతారామరాజు, అలాగే నెక్స్ట్ గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి ఈ జిల్లాలన్నిటికీ కూడా భారీ వర్ష సూచన కూడా ఉన్నట్టుగా మనం చెప్తున్నాం. అలాగే వీటి యొక్క ప్రభావం రాయలసీమలో ఉన్నటువంటి మరికొన్ని జిల్లాలకు కూడా, అంటే లైక్ దిస్ నంద్యాల, కడప, అన్నమయ్య అండ్ చిత్తూరు అండ్ ఈ తిరుపతి ఈ జిల్లాల వరకు కూడా భారీ వర్ష సూచన అయితే ఇస్తున్నాం. ఈ రైన్ఫాల్ యాక్టివిటీ అనదర్ 3 to 4 days కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. అలాగే ఇప్పుడు బలమైన ఈదురుగాలుల ప్రభావం కూడా మన రాష్ట్ర తీరం వెంబడి కూడా కొనసాగుతోంది. అంచేత ఈ నేపథ్యంలో ఈరోజు వరకు మన తీరం వెంబడి ఉన్న మత్స్యకారులందరూ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పడం జరిగింది. అలాగే గడిచినటువంటి 24 గంటల పీరియడ్లో ఉన్నటువంటి వర్షపాతం వివరాలు చూస్తే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అయితే ఒక మాస వర్షాలు రికార్డ్ అవ్వడం జరిగింది. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి కలింగపట్నంలో అయితే 13 సెంటీమీటర్లు, నెక్స్ట్ ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి కైకలూరులో అయితే 9 సెంటీమీటర్ వర్షపాతం, శ్రీకాకుళం జిల్లా సోంపేటలో 7 సెంటీమీటర్స్ భారీ వర్షపాతం నమోదైంది. రాగల 24 గంటల్లో కూడా ఈ వర్షాలు అనేది కూడా భారీ వర్షాల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ పలు ప్రాంతాల్లో కొన్ని జిల్లాల్లో నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉందంటూ చెప్తున్నారు. అలాగే గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ స్పష్టం చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇటు కొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్, అలాగే ఆరెంజ్ అలర్ట్లు కూడా ఇచ్చిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఏలూరు, రాయలసీమ, అలాగే ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళం వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అలాగే మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళొద్దంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది కెమెరామ్యాన్ నారాయణతో జర్నలిస్ట్ దత్తాత్రేయ, మెగా నైన్ టీవీ, విశాఖ నుంచి.